क्षीराब्धिप्रभवामनन्तवसुधां पद्मालयां वैष्णवीं क्षीराब्धिप्रभवामनन्तवसुधां पद्मालयां वैष्णवीं श्रीमच्चन्द्रसहोदरीं सकलदां सन्तानसम्पत्प्रदां स्वर्णालङ्करणोत्सवैकविदितां दारिद्र्यविध्वंसिनीं सौख्यानन्दविदायिनीं सुरुचिरां सौख्यानन्दविधायिनीं सुरुचिरां लक्ष्मीं सदा भावये। श्रीदेवात्महिमालयप्रियसुतां श्रीशङ्करार्धाङ्गिनीं स्त्रीसौभाग्यविवर्धनां कुशलदां श्रीचक्रसञ्चारिणीं विश्वानन्दविधायिनीं शिवपदां सोमार्कनेत्रोज्ज्वलां पापध्वंसिकटाक्षदायकपदां पापध्वंसिकटाक्षदायकपदां गौरीं सदा भावये। गौरीं सदा भावये, गौरीं सदा भावये। श्रीमन्मानसहंसिका विहरणां ब्राह्मीं सदा भावये, सौख्यानन्दविधायिनीं सुरुचिरां लक्ष्मीं सदा भावये। पापध्वंसिकटाक्षदायकपदां गौरीं सदा भावये। ఇది శ్రీ కీర్తిశేషులు అయాచితం నటేశ్వర శర్మ గారు రాసినటువంటి త్రిమాతృకా స్తుతి. విశ్వకళ్యాణ సంధానాం మాతృకాత్రయ సంస్తుతి నటేశ్వర కవిప్రోక్త భూయాన్ మాతృవరప్రదాం. ఇలాంటి వేదికలలో అలాంటి గొప్పవారిని తలుచుకోవడం సమంజసం కాబట్టి వారు రాసినటువంటి త్రిమాతృకా స్తుతితో సభారంభం. అమ్మ మానస దత్తపది అంశం పూర్తవ్వలేదు కాబట్టి తిరిగి దత్తపది అంశ ప్రాశ్నికులనే మళ్ళీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ మాడుగుల మురళి గారు అవధాని, శ్రీమతి వాడపల్లి రాధ గారు, శ్రీమతి భానుమతి హట్టి గారు, డాక్టర్ ఉప్పలపాటి కుసుమకుమారి గారు, డాక్టర్ పులిగడ్డ లలితవాణి గారు, శ్రీ మామిళ్ళ వెంకట లోకనాథం గారు, శ్రీ పెద్దూరి వెంకటదాసు గారు, శ్రీ పొత్తూరి సుబ్బారావు గారు, శ్రీమతి మాంకాల లక్ష్మీ మానస గారు, శ్రీ మల్కూచి రాజేశ్వర శర్మ గారు, శ్రీ ఆదరాసుపల్లి శ్యామోహన్ శర్మ గారు, డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి గారు, శ్రీ తాటికొండ శివకుమార్ శర్మ గారు, శ్రీ వెంకట కవి గారు, శ్రీమతి పోకల సరిత గారు, శ్రీ డాక్టర్ బి సురేష్ బాబు గారు, శ్రీ పైడి లక్ష్మీ నాగేశ్వరరావు గారు, శ్రీ గెంటేల జగదీష్ చంద్రకుమార్ గారు, జగదీష్ చంద్రబోస్ గారు, శ్రీ భువనగిరి పురుషోత్తం గారు, శ్రీ బొర్రా కృష్ణమూర్తి గారు, శ్రీ ఎస్వి రఘువీర ప్రతాప్ గారు, డాక్టర్ కోటి లక్ష్మీ అన్నపూర్ణ గారు, కవిశ్రీ సత్యబాబు గారు, శ్రీ పండరి రాధాకృష్ణ శర్మ గారు, పిఎస్ఆర్ మూర్తి గారు.
వారి సంస్కృత పాండిత్యంతో ఎప్పటికప్పుడు సభను శబ్దార్థాలతో రంజింపచేస్తున్నటువంటి మా అప్రస్తుత ప్రాసంగికులు రంగి సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. దక్షిణాంనాయ శృంగేరి జగద్గురువుల దివ్యాశీస్సులతో వజ్రోత్సవ భారతి అవధాన సంక్రాంతి పేరున జరుగుతూ ఉన్నటువంటి ఈ అద్భుతమైన శతావధానం, 2 రోజుల శతావధానంలో మొత్తం 4 విభాగాలు. అందులో మొదటి రోజు మొదటి విభాగాన్ని, మొదటి కాలాంశాన్ని మనం పరిపూర్ణంగా పూర్తి చేసుకున్నాం. ప్రారంభ సభలో ప్రాచార్య శలాక రఘునాథ శర్మ గారు ఈ మొత్తం వేదికను, వేదిక ముందున్నటువంటి మొత్తాన్ని సరస్వతి స్వరూపంగా, వేద స్వరూపంగా వారు అభివర్ణించడం, తదనుగుణంగానే ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి అంశాలు కూడా తదభిముఖంగా ప్రశ్నలు రావడం, సమాధానాలు ఉండడం. వేదంలో ఏ విధంగా అయితే స్వరబద్ధమైనటువంటి ఉచ్చారణ ఉంటుందో ఆ విధమైనటువంటి సంగీత సుస్వరబద్ధమైనటువంటి పద్యాలు ఇక్కడ అల్లుతూ ఉండడం. ప్రశ్నలు కూడా చాలా చక్కనైనటువంటి ప్రశ్నలు. సాధారణంగా ప్రశ్నలు అడిగినవే అడగడం జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక సంఘటన జరిగిందనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, మనకు ఉదయం అంతా కలిపి సంక్రాంతి గురించి ఒకే ఒక ప్రశ్న వచ్చింది, ఒకటే అడిగారు. అలా కాకుండా 25 సమస్యల్లో ఓ 10 సంక్రాంతి గురించి రావడం, 25 వర్ణనల్లో 10 సంక్రాంతి గురించి రావడం, ఇది పరిపాటిగా ఏ శతావధానంలో జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా తద్భిన్నంగా విభిన్నమైనటువంటి అంశాలు,
ప్రత్యేకమైనటువంటి ఎవరికి వారే ప్రత్యేకత చూపిస్తూ అంశాలను అడగడం, సమస్యలు కూడా చాలా అద్భుతమైనటువంటి పటిష్టమైనటువంటి సమస్యలు, పైకి ఇది కూడా ఒక సమస్యేనా అన్నట్టు అనిపించే విధంగా ఉన్న నిగూఢమైనటువంటి భావాలతో శరసంధానం చేసినట్లు మర్మస్థాన భేద శరసంధానం జరిగినంత నిక్కచ్చిగా సమస్యలు వచ్చాయి. అంతే సమర్థతతో అవతలవారు ఆగ్నేయాస్త్రాన్ని సంధించగానే యువతలవారు వారుణాస్త్రాన్ని సంధించినంత వేగంగా, అవతలవారు పర్జన్యాస్త్రాన్ని వేయగానే యువతలవారు వాయువ్యాస్త్రాన్ని వేసినంత వేగంగా చిరంజీవి ఉప్పలదహ్నియం భరత్ శర్మ వేగంగాను, సమగ్రంగాను, సరసంగాను, ఔచిత్యవంతంగాను మొదటి పాదాలు చెప్పారు. ఒక్కొక్కసారి ఆ మొదటి పాదాలు వినగానే సమస్య ఇక్కడికే అయిపోయింది అనే విధంగా కూడా కొన్ని చెప్పారు. అంటే ఆ మొదటి పాదంతోనే సమస్య పరిష్కారం అయిపోయిందా అనిపించే విధంగా చెప్పారు. అవధానంలో ప్రధానంగా ఉండాల్సినటువంటి లక్షణం అది. మొదటి పాదం చెప్పినప్పుడే ఎలా సమస్యను విరవబోతున్నాడనేటువంటి స్ఫురణ తజ్ఞులైనటువంటి వారికి స్ఫురించాలి, కలగాలి. ఇదేదో గురికి బారెడు దూరంగా ఉంది, దీన్ని ఏదో చెప్దామని చెప్తున్నాడు అనే విధంగా ఉండకూడదు. అట్లాంటివి ఎక్కడ కనిపించలేదు. సాధారణంగా శతావధానం చేసేటప్పుడు సమయం ఉంటుంది కనుక ఎలా దీన్ని పూరించాలి అని స్ఫురించనప్పుడు, ఆలస్యం అయిపోతుందేమో అని అనుకున్నప్పుడు యతిప్రాసలు తప్పకుండా మొదటి పాదాన్ని ఏదో ఒకటి చెప్తారు. ఆడ తర్వాత 2-3 పాదాల్లో మోకాలకు బోడిగుండుకు ముడి ఉంటుంది. అట్లాంటివి ఎడనెడ మనకు కొన్ని అవధానాల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అట్లాంటివి లేకుండా, సాధారణంగా ఇట్లాంటివి ఎప్పుడు కనిపిస్తాయంటే దుష్కరమైనటువంటి ప్రాసలు ఇచ్చినప్పుడు అట్లాంటివి కనిపిస్తాయి. ఇప్పుడు జిరా ప్రాసతో ఇచ్చినారనుకోండి ఉదాహరణకు, అప్పుడు ఈ జిరా ప్రాసము కష్టమంచు అని మొదలు పెడతారు అవధాని. అంటే ఇది ఎందుకు చెప్తాడంటే ఇంక ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఆ మొదటి పాదం చెప్తాడు. దానికి ప్రాసంగికత ఏమీ ఉండదు, ఔచిత్యం అంతకన్నా ఏమీ ఉండదు. అక్కడ నియమాన్ని పాటించడమే ఉంటుంది. నియమం ఏమిటి? 4 పాదాలు ఉండాలి అనేటువంటి నియమం, యతిప్రాసలు ఉండాలి అనేటువంటి నియమం. అలాంటి ఉబుసుపోక పాదాలు ఈ 25 సమస్యలకు చెప్పినప్పుడు ఎక్కడా రాలేదు. అది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇక ఆ సమస్యని విరిచేందుకు కావలసినటువంటి సరంజామాను మొదటి పాదంలోనే సమకూర్చుకోవడం అనేది సరైనటువంటి ఎత్తుగడ. కాబట్టి సమస్యను పూరించేటువంటి వాళ్ళు ఎలా పూరిస్తారు అనేది ఎత్తుగడను బట్టే పండితులైనటువంటి వారు గ్రహించగలుగుతారు. ఆ ఎత్తుకున్నటువంటి తీరు, ఆ సమాసాన్ని నడిపినటువంటి విధానము, అందులో ఉన్నటువంటి స్వారస్యం, అవి ఎప్పుడైతే సమగ్రంగా కనిపిస్తాయో అప్పుడు ఈ పూరణ అద్భుతంగా ఉంటుంది అనేది స్ఫురిస్తుంది. అలా కాకుండా తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అని ఉంటే వాటికి సమన్వయం కుదరదు, ఏదో చేస్తున్నాడు అనేటువంటిది ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే అవధానికి చాలా సంయమనం అవసరం. సంయమనం ఎక్కడ అవసరం అంటే శబ్దార్థాల ప్రయోగంలో సంయమనం అవసరం. నాకు 4 సమాసాలు తెలుసు, సిద్ధం చేసుకున్నటువంటి 4 సమాసాలు నాకు తెలుసు అనుకుందాం.
దానికి అనుకూలమైనటువంటి సమస్య దత్తపద వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సమాసాన్ని తీసుకొని వచ్చి అక్కడ అతికిస్తాను. అంటే పూర్వకాలంలో మనకు బొంతలు కొట్టడం అనేటువంటి వ్యవహారం ఉండేది, ఇప్పుడు కూడా ఉందనుకోండి. అంటే పాత చీరలు కొన్ని ఉంటాయి, వాటిని పడేయలేరు, కట్టుకోలేరు. అందుకోసం ఏం చేస్తారంటే బొంత కుట్టుకుంటారు. అంటే చీర సిద్ధంగా ఉంటే బొంత సిద్ధమైపోతుంది, కుట్టడం తెలిస్తే చాలు. అందుకని కొన్ని స్వతసిద్ధమైనటువంటి సమాసాలను అవధాని జిహ్వాగ్రంలో పెట్టుకొని ఉంటాడు. వాటిని ఎక్కడికక్కడ అతికించి అయిందనిపించేస్తాడు. ఇప్పుడు రాముడు అని ఉందనుకోండి, దాన్ని చిద్రాముడో మారాముడో ఇదేదో చేద్దామనేసి అనుకునేస్తాడు. అది అయిపోతే అయిపోతుంది, సమస్య అంతా పరిష్కారం అయిపోయింది. మిగిలినటువంటి 3 పాదాలను ఎట్లా నింపాలి అనే దానికి ఏం చేస్తాడంటే ఇదివరకే కంఠస్థం చేసినటువంటి పద్యాల్లో ఉండేటువంటి సమాసాలను తీసుకొని వచ్చి కుమ్మరించి మమ అనిపిస్తాడు. ఇది అప్పటి వరకు ఆ సమాసం విన్నటువంటి వాళ్లకు ఆహా అద్భుతం అని అనిపిస్తుంది. సరిగ్గా ఆ కావ్యం చదివి ఆ సమాసం తెలిసిన వాళ్ళు అనుకోండి, ఇక్కడి నుంచి పట్టుకొచ్చారా అనిపిస్తుంది. ఆ పట్టుకురావడంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆ కవి మీద ఉండేటువంటి గౌరవంతో తీసుకోవడం, 2 తనకు అవసరం కాబట్టి తీసుకోవడం. కవి మీద ఉండేటువంటి గౌరవంతో తీసుకుంటే ఆ పద్యానికి శోభగా అది బాసిల్లుతుంది. తనకు అవసరం కాబట్టి తీసుకుంటే ఆ గౌరవం కనిపించదు, ఆ గురుత్వం కనిపించదు, ఆ పద్యం శోభిల్లదు. ఇక్కడ సంయమనం పాటించాల్సినటువంటి అవసరం అవధానికి ఉంటుంది. నేను అవతల వాళ్ళకి అర్థం కాకుండా పద్యం చెప్పినాను, నా సమాసం 3 పాదాల వరకు కొనసాగింది అనేది ఎప్పుడు అవధానికి కీర్తినివ్వదు. పద్య పాదం పూర్తి కాగానే ఆహా ఏం చెప్పాడ్రా బాబు అని అనిపిస్తే అప్పుడు ఆ పద్యము ఆ అవధాని 10 కాలాల పాటు జనాల గుండెల్లో కొలువుదీరి ఉంటాడు. అవధానాలు చేస్తే చేయొచ్చు, చేయకపోతే పోవచ్చు, అతని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అందువల్ల పదప్రయోగం చేసేటప్పుడు అవధాని సంయమనం పాటించాలి. సంయమనం పాటించడం వల్ల ఏమవుతుందంటే ఒక సులభమైనటువంటి పదంతో అభివ్యక్తమయ్యేటువంటి ఒక విషయాన్ని కష్టతరంగా చేసి అభివ్యక్తం చేయడం అనేది అవధాని లక్ష్యం కాకూడదు. కారణం ఏమిటంటే అవధానం అనేది ప్రదర్శన కళ. ప్రదర్శన కళలో ఆలోచన చేసేందుకు అవకాశం ఉండదు. కావ్యం అనుకోండి, ఈ పద్యం అర్థం కాలేదు, నిఘంటూ పక్కన పెట్టుకుంటాం, ఏ పదాలు అర్థం కాలేదో వాటిని తీసి పక్కన రాసుకుంటాం, లేదా అండర్లైన్ చేసుకుంటాం, వాటిని చూస్తాం. దానికి ఒక అర్థం ఇచ్చుంటారు, ఆ అర్థం పొసగలేదంటే ఇంకొక అర్థం చూస్తాం, అది పొసగలేదంటే ఇంకొక అర్థం చూస్తాం. ఆ పదానికి 12 అర్థాలు ఉంటే మొదటి 11 అర్థాలు పొసగలేదంటే 12వ అర్థం ఏమైనా పొసుగుతుందని చూస్తాం, లేదంటే దానికి మళ్ళీ నానా అర్థాలు చూస్తాం. ఇన్ని చూసి సమన్వయం చేసుకొని అర్థం చేసుకునేందుకు కావ్య పఠనంలో మనకు అవకాశం ఉంటుంది. కానీ అవధానంలో చెప్పిన వెంటనే అవతల వాళ్ళు పద్యం ఎంత వేగంగా పరిగెడుతూ ఉంటుందో శ్రోత యొక్క మనసులో భావం కూడా అంతే వేగంతో పరిడవిల్లుతూ ఉండాలి. అప్పుడే దానికి ఒక స్వారస్యం కలుగుతుంది, సభ ఆనందంగా వెల్లివిరుస్తుంది. అది సూర్యోదయమైనప్పుడు పద్మాకరం లాగా విరాజిల్లుతూ ఉంటుంది, లేదంటే సూర్యాస్తమయ పద్మాకరం అయిపోతుంది. ఏదో చెప్పుకుంటాండళ్లే, మనకెందుకు వచ్చిన గొడవ, మనకి ఈ శాస్త్రం అర్థం కాదు, ఈ పదాలు అర్థం కావు, మన దగ్గర డిక్షనరీ లేదు, దాన్ని చెప్పేవాళ్ళు లేరు, ఎందుకు మనకు శ్రమ అని శ్రోత వదిలేసేటువంటి ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా భరత్ శర్మ చెప్పినటువంటి అన్ని పాదాలు కూడా అందరూ చూస్తూనే ఉన్నాం,
ఎప్పటికప్పుడు అందరూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ చెప్పిన వెంటనే ఆహా ఏం చెప్పారు అని ఆనందించే విధంగా జరుగుతూ ఉన్నది. గురువుగారు వేదిక మీదకి విచ్చేస్తూ ఉన్నారు, అవధాని గారు కూడా వస్తూ ఉన్నారు. వారికి స్వాగతం తెలియజేస్తూ తర్వాత దత్తపదుల యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. స్వస్తి. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. ఉదయం కార్యక్రమం ఎంత వేగంగా జరిగిందో మీరంతా చూశారు. ఒక విధంగా మనిషిని చూస్తే కొంచెం అలా కనపడతాడు, కానీ వయస్సు కేవలం 20 ఏళ్ళే. ఇది ఇంత చేసి 3వ శతావధానం. ఒక్క శబ్దంలో కానీ వేగంలో కానీ మనం ఊహించలేనంత అనూహ్యమైనటువంటి వేగము కనపడుతున్నది, పవిత్రత కనపడుతుంది. అన్నిటికీ మించి దత్తపదులు విరుస్తూ ఉంటే మీరు ఎంతో ఆనందం పొందారు. గురువుగారికి పక్షపాతం ఎక్కువైపోయి పొగిడేస్తున్నారు అంటారని కొంత తగ్గవలసి వస్తుంది, కానీ లేకపోతే ప్రతి పద్యమునకు లేచి నిలబడి చెప్పవలసినంత బాగా చెప్పాడు. మరి పద్యానికి లేచి నిలబడితే ఎక్సర్సైజ్ అయిపోతుంది, కాబట్టి మనం కూర్చోబెట్టవలసి వస్తుంది. భగవంతుడు మనందరికీ ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఇలాంటి పిల్లలు. వీళ్ళని ప్రోత్సహించాలి. ఇవాళ కనకాభిషేకం నాకు చేస్తే ఎంత ఆనందం కలుగుతుందో, అతను ఒక పద్యం చెప్పినప్పుడల్లా అతను కనకాభిషేకం చేసినంత ఆనందం కలుగుతుంది. ఇవాళ తెల్లవారుజామున 3ంటికి లేచి పరిగెత్తుకొచ్చానంటే కేవలం వాడి మీద వాత్సల్యమే తప్ప, ఈ మధ్యకాలంలో ఇలా అవధానాలకి నేను చేసిన అవధానాలు తప్ప ఇతరుల అవధానాలకు ఏం వెళ్ళాను, ఏం ఎక్కడికి వెళ్ళాను, ఇంత ఒక్క అవధానానికి వెళ్ళలేదు. ఇంత ఇష్టుడైనటువంటి ఆముదాల మురళీ అవధానానికి కూడా వెళ్ళడం కుదరలేదు. కేవలం అతని మీద అభిమానంతో వచ్చాం. చాలా వేగంగా 2 పాదాలు ఇప్పుడు చెబుతాడు. వర్ణనలు అయితే పూర్తి చేస్తాడు, ఎందుకంటే రేపు సాయంత్రం వెళ్ళి ధారణ చేస్తాడు. అయినా అపశబ్దం ఉంటే పొగడమని మేమేం అంటంలా, లేదు కాబట్టి పొగడం అంటున్నాం. ఉంటే మేమే దాన్ని ఏ పరిస్థితుల్లోనూ అంగీకరించం. ఇప్పుడు 13 అయిపోయింది కదా, 14 ఎవరు ఇక్కడ ఇటువైపు వచ్చారా? 14వ అంశం శ్రీ వెంకటకవి గారితో ప్రారంభమవుతోంది. గురుభ్యో నమః. సభాయ నమః. సభా సరస్వతికి నమస్కారములు. ఏ సమాజం జ్ఞాన ప్రధానేన చైతన్యవంతం కుర్వంతి తా ఏవ మహాపురుషాః ఇది కీర్త్యంతే తాసు స్వామి వివేకానంద అన్యతమః. వారిని ఉద్దేశించి దత్తపదులు అదే అంశము. అంటే ఇప్పుడు ఈ నెలలో 12వ తేదీ వారి జయంతి, జాతీయ విజయోత్సవం పురస్కరించుకొని దత్తపదులు ధీర, వీర, శూర, శీర. ధీర, వీర, శూర, శీర ఈ పదాలతో యువతకు సందేశందే చెప్పాలని కోరుచున్నాను. చివరిది మరీ బాగుంది. ఇవాళ అందరికీ అవసరమే. శరధ్వజుడు జనక మహారాజు గారు చాలా అవసరం. ఆయనకి ఇప్పటి నుంచి ఆన్లో ఉండడం నేర్పేస్తున్నారు కూడా. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అయ్యా, ధీర, వీర, వీర, శూర, శీర. బలరాముడు శీరపాణి. నాగలి నాగలి అని అర్థం. శీర దంత్యం సుమండి. అది అంటే ఈ మధ్యన దంత్యం అంటే కూడా మర్చిపోయారు అనుకుంటాను. అందువల్ల సీతలో సి అనవలసి వస్తుంది. అదో సమస్య అయిపోయింది. ధీరమ్యాత్మా ధీరమ్యాత్మా జయతి మహితో విద్వదగ్రేసరోసౌ. మరి వారు సంస్కృతంలో ఎత్తుకున్నారు. ఆయన ఎత్తుకున్నారు అనుకో, మీరు ఎత్తుకున్నారు. పోన్లే, అదొక అందం. ధీరమ్యాత్మా జయతి మహితో విద్వదగ్రేసరోసౌ. మందాక్రాంతంలో ఎత్తుకున్నారు ఆయన. విద్వదగ్రేసరోసౌ, విద్వదగ్రేసర అసౌ. ధీరమ్యాత్మా జయతి మహితో విద్వదగ్రేసరోసౌ.
అగ్రేసర అసౌ అగ్రేసరోసౌ. అక్కడ కూడా దంత్యమే, మూర్ధన్యం కాదు. రోషవ్ అని. తర్వాత వీర కదా. అసౌ అము అమీ. ఒక తృతీయ విభక్తి మాత్రం అమూభిరన్వభి. అయిపోయిందండి మొదటి పాదం. రెండో పాదం ఈ రమ్యాత్మ జయతి మహితో విద్వదగ్రేసరోసౌ. సంస్కృతం అనుకున్న సుఖం ఏంటంటే ప్రాసక్కర్లేదు, ఎతక్కర్లేదు, విరగడమే. దానికి ఉన్న సుఖం ఇంక దేనికి లేదు. సంస్కృతం అనుకుంటే కానీ సంస్కృతం ఒకటి నేర్చుకుంటే చాలు, తెలుగువాడికి రెండూ రావాలి. ఇటు ప్రాస యతి నియమాలు ఉంటాయి, దీనికైతే విరిగితే చాలు. దేశశ్రేయో. రెండవది సోర కదా, మీ ఇష్టం, అది ఎక్కడైనా పెట్టుకోమన్నారు కాబట్టి పర్వాలేదు. ధీర సోర వీర సీర. దేశశ్రేయ ప్రకటయు. దేశశ్రేయో ఒకసారి. దేశశ్రేయస్కర యువమతి క్షేమభావి. దేశశ్రేయస్కర యువమతి క్షేమభావి. అది నకారాంతం కాబట్టి భావి వేసుకున్నారు. వీరుడు వచ్చేసినట్టే. యువమతి క్షేమభావి. క్షేమ భావి అనగానే ఇక వీరుడు వచ్చాడని అంటున్నాను, వేరే శబ్దం కోసం. దేశశ్రేయస్కర యువమతి క్షేమభావి. దేశశ్రేయస్కర యువమతి శ్రేయభావి. ఇంకొక గణం ఏదో రకంగా లాక్కురండి మరి. ధీరమ్యాత్మా జయతి మహితో విద్వదగ్రేసరోసౌ. దేశశ్రేయస్కర యువమతి క్షేమభావి. క్షేమభావి రవీద్ధ. దంచేశారండి అద్భుతంగా. క్షేమభావి రవీద్ధ. యుద్ధ రవి యుద్ధ. తర్వాత 15 పోకల సరిత గారు, పి సరిత గారు. శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారం, అవధానికారికి నమస్కారం. రావణ కుంభకర్ణ, కర్ణ శకుని, శాంతి చర్చలకు పంపితే. రావణ కుంభకర్ణ కర్ణ శకునులు, ఈ నలుగురిని శాంతి చర్చలకు పంపితే. శాంతి చర్చలకు పంపాలి. పైగా బంగ్లాదేశ్కో పాకిస్తాన్కో పంపిద్దాం, లేదా ట్రంప్ దగ్గరికి పంపుదాం, దొంప దించి వస్తారు. శాంతి ఛందస్సు చేర్చండి, మంచివాడు కొంచెం కొంచెం. పది తలలకు 10 పల్కులు. రావణుడు అన్నమాట. మొదట రావణుడు కదా, రావణ శబ్దం వాడాలి దత్తముడు కదా. 10 తల. అందువల్ల మళ్ళీ మనం అన్నిటి రావణ కుంభకర్ణ కర్ణ శకుని. 10 తలల పలుకు రావణుడదే. ఆ, 10 తలల పలుకు రావణుడదే. ఆయన 10 తలలతో పలుకుతాడంట. ఇక శాంతి చర్చ ఏముంది అక్కడ? 10 తలల నుండి ఒక్కో తల నుంచి ఒక్కొక్క ధ్వని వస్తూ ఉంటుంది. ఒకేసారి పైగా అరుస్తుంది. 10 తలల పలుకు రావణుడదే. ఇది అవధాని గారు కవిత్వం చెబుతూ ఉంటే అప్రస్తుతం వారు లంఘించుకున్నట్టుగా. పది తలల పలుకు రావణుడదే. అదే ఏ కుంభకర్ణుడిని పంపితే భీరుండవుచు పారే. భీరుండవుచు భీరుడు. అదే భీరుండవుచు కర్ణుడు అక్కట పారున్. అది కర్ణుడైతే ఇక చెప్పక్కర్లా, ఎప్పుడు యుద్ధం అంటే అప్పుడు పారిపోతాడు అనమాట. ఇంకా శాంతి చర్చ ఏం చేస్తాడు? గోగ్రహణంలో పారిపోయాడు,
విరాట పర్వంలో పారిపోయాడు, ఒకసారి కాదు, గంధర్వుల చేతిలో ఓడిపోయాడు, సాత్విక చేతిలో ఓడిపోయాడు. 10 తలల పలుకు రావణుడు అదే భీరుండవుచు కర్ణుడా అక్కట పారున్. పారుణ్ అంటే 2 అర్థాలు ఉన్నాయిలేండి. పరశురాముణ్ణి అని పారుణ్ణి. నిరుపమ శక్తి కర్ణు మెయ్యి నెత్తురు వర్రగా చేసి అంటాడు తిక్కన గారు మన ద్రోణపర్వంలో. సాత్యకి చితకొట్టి పారేశాడు సైంధవ వధ జరుగుతున్నప్పుడు. నిరుపమ శక్తి కర్ణు మెయ్యి నెత్తురు వర్రగా చేసి ఆ దెబ్బలు తిని పారిపోతూ ఉంటే విను సాత్యకి నిన్ను గెలవడే అని వెళ్ళి పక్క నుంచేమో ద్రోణాచార్యుడు దెప్పుతాడు. అంటే యుద్ధ పర్వాల్లో అద్భుతమైనటువంటి దృశ్యాలు అవి. ఎన్నిసార్లు పారిపోయాడో అయినా విజయం పొందుతానంటాడు. కొందరు బతుకులు అంతే. మేమంతా అవధానాన్ని గెలుస్తాం అనుకున్నట్లు మనసులో. తెలుగులో చెప్పాలంటే సిగ్గు, దానికి హిందీ కలిపితే హిందీలో శరం కదా, సిగ్గు శరం లేదంటారు. ఏంటో మరి వాళ్ళు హిందీలో ఉన్న శరం కలిపి వచ్చి ఈ సిగ్గు పక్కన చేర్చి సిగ్గు శరం లేదా అగ్నిప్పులేగా మరి అందం. అది ఒక అందం. తర్వాత అయిపోయిందా? ఇంకొకసారి చెప్పండి. 10 తలల పలుకు రావణుడు అదే భీరుండవుచు కర్ణుడు అక్కట పారున్. సురేష్ బాబు అత్యంత ప్రాచీన శిష్యుడు. ఎప్పుడో 2005 నుంచి గురువు గారి దగ్గర మంత్రోపదేశం పొందినవాడు. అదేంటిది సిబిఐటిలో ప్రొఫెసరు. వాళ్ళ అబ్బాయి కూడా గణిత అవధానం చేసేవాడు. అప్పట్లో గుడిగా చేస్తున్నాడా? ఇప్పుడు చేస్తున్నాడు. అమెరికాలో ఉన్నాడు అబ్బాయి. ఎక్కడ? అమెరికాలో అట్లాంటాలో ఉన్నాడు. అట్లాంటాలో ఉన్నాడు. మరి గురువు గారి దగ్గరికి రాలేదు. అట్లాంటాలో అవధానం చేసినవాడు అదే గారు. శ్రీ గురుభ్యో నమః. మాతరం సుబ్బలక్ష్మీం తాం ప్రేమ రూపాం నమామ్యహం. పితరం రామచంద్రం చ గొట్లూర్యన్వయసన్మణిం. వందే గురుమహం నిత్యం కావ్యశాస్త్ర విశారదం. వద్దిపర్తి పద్మాకరం వాక్ ప్రతిభా విభూషితం. వందే శతావధానీంద్రం వాగ్వైభవ విభూషితం. ఉప్పల దడియం శర్మా స్వర సాహిత్య సాగరం. నేను దత్తపదికి ఇచ్చేటువంటి పదాలు లైక్, షేర్, రీల్, సెల్. వీటిని అజంతాలుగా ఉపయోగించుకోవచ్చును. లైకు, షేరు, రీలు, సెల్లు. అంశము జాతీయ విద్యా విధానం NEP 2020. బాగుంది. లైకు అనాలి, ఎందుకంటే మరి చక్కగా బాగుంది. అదే స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి ఆ పదాలు లైక్, షేర్, రీల్, సెల్. లైకు, షేరు, రీలు, సెల్లులా వాడుకోవచ్చును. స్వేచ్ఛా ఛందస్సు NEP 2020 జాతీయ విద్యా విధానం విషయం గురించి చెప్పాలి. తప్పకుండా అండి. మనకి 2 సుఖాలు ఉన్నాయి. అజంతంగా హలంతంగా ఎలా వాడుకోవచ్చు పాపం. స్వేచ్ఛా ఛందస్సు. ధన్యవాదాలు. వాడుకునే అవకాశం ఇచ్చినటువంటి వాడు కనుక ఆయన ప్రొఫెసర్ గారు కనుక 10 కాలాలు చల్లగా ఉండమని వాడదాం. ఈ వాతావరణం ఎలాగో చల్లగా ఉంది. లైక్, షేరు, రీలు, సెల్ అనేది కొంచెం జాగ్రత్తగా వాడకపోతే ముందు ఇంక 2 అక్షరాలు చేర్చకూడదు. చండాలంగా ఉంటుంది ఈ మధ్యన. లైకు, షేరు, రీలు, సెల్. సకల ఏకాగ్రత. అది వచ్చేసింది. సకల ఏకాగ్రత. సకల ఏకాగ్రత లైక్ అన్నమాట. సకల ఏకాగ్రత ఏకాగ్రతతో చెప్పేశాడు. పూర్ణ వృద్ధిపై. పూర్ణ వృద్ధి కానీ హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్నమాట. పూర్ణ వృద్ధి అది NEP 2020లో చాలా ముఖ్యమైనటువంటి విషయం. సంపూర్ణ మూర్తిమత్వ వికాసం అంటాం సంస్కృతంలో. కాబట్టి పూర్ణ వృద్ధి. సకల ఏకాగ్రత పూర్ణ వృద్ధిపై. మావాడు హైటెక్, వాడు మాట్లాడేంటి హైటెక్. అదే అన్ని రంగాల్లో ఉన్నాడు. సకల ఏకాగ్రత పూర్ణ వృద్ధిపై. సకల ఏకాగ్రత పూర్ణ వృద్ధిపై. అశ్రాంతంబు. అవధాని గారు దత్తపది పదం బాగాలేదండి. అయ్యా
ఓ 10 ఇచ్చిన వాడిని దత్తపది అనాలి, లేదా 10 పదాలు ఇస్తే దత్తపది అనాలి. 4 పదాలు ఇస్తారు, ఏ భాషలో ఉంటే దాంట్లో ఇస్తారు, ఎలాంటి అలా అడుగుతారు, దాన్ని దత్తపది. చిందే 10,000గా తీసుకోవయ్యా అని చెప్పడానికి అనమాట. ఇంకా ఆశకు హద్దు ఎక్కడుందండి, అందుకని 10 చెప్పారు. అందుకే మిమ్మల్ని ప్రదక్షిణ పదే పదే అన్నారు. ఓ 10 పదాలు ఇస్తే ప్రదక్షిణ పదే. సకలైకాగ్రత పూర్ణ వృద్ధిపైన అశ్రాంతంబు లక్ష్యంబుగా. లైక్ అయిపోయింది. పూర్ణ వృద్ధిపై సకలైకాగ్రత అశ్రాంతము లక్ష్యముగా అన్నమాట. అది సకలైకాగ్రత పూర్ణ వృద్ధిపైన అశ్రాంతము లక్ష్యముగా. నాన్న మైకు తాతగారు, మైకు తాత, కాస్త నాకు కూడా ఒక స్టాండ్ ఉంటే ఈయనన్న చేత్తో పట్టుకోలేకపోతాను. ఇది బ్యాండ్ కింద ఉంది నాకు. నువ్వు మంచివాడు, నీ ముఖంలో కళకళ కనపడుతున్నది. లైక్, షేర్, రీల్ అన్నారు కానీ సెల్. పాత బస్తీనంటే షేకులే. అందుకే అభిషేకం చేసుకుంటున్నాం మేము. ప్రకటం వైన సకలైకాగ్రత పూర్ణ వృద్ధిపైన శ్రాంతంబు లక్ష్యంబుగా. ప్రకటం వైన ప్రకటంబౌ సహపాఠ కార్యములు, కో కరికులర్ అన్నమాట, సహపాఠ్య కార్యక్రమాలు అంటాం. ప్రకటంబౌ సహపాఠ్య కార్యములు వేదంలో ఛేకు అవుతుంది. ధీరా ఇచ్చేకుర్ధరుణేశ్వరభం అని వేదంలో వచ్చే షేకు ఉంది. ఉర్దూలో ఉంది, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, ఎన్ని భాషల్లో ఉందండి ఆ షేకు అనే పదం. మాత్రం ఇచ్చారు ప్రస్తుతం, అందువల్ల అయ్యా. ప్రకటంబౌ సహపాఠ్య కార్యముల షేరు, సెల్లు, రీలు ఇంకా 3 ఉన్నాయి. ప్రకటంబౌ సహపాఠ్య కార్యములపై రాజిల్లె త్రాసెల్ల. అది సెల్ వచ్చింది. అది త్రాసు ఎల్ల. ఇది మంచి విద్యా విధానమా కాదా అని కొలిచే త్రాసు దేనిపైన ఆధారపడి ఉంది అంటే సహపాఠ్య కార్యక్రమాల మీద ఆధారపడింది. ఏమిటి, కేవలం అలా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, భాషా క్రీడలు ఉండాలి, అదేవిధంగా సంగీతం ఉండాలి, వీటితో పాటు ఆడించడం ఉండాలి. వీటికి ప్రాధాన్యం ఇచ్చింది ఈసారి ఎన్ఈపి, జాతీయ విద్యా విధానం. కాబట్టి ప్రకటంబౌ సహపాఠ్య కార్యములపై రాజిల్ల త్రాసెల్ల, త్రాసు ఎల్ల. సెల్ కూడా అయిపోయింది. పైడి లక్ష్మీ నాగేశ్వరరావు గారు 17. సభకు నమస్కారం అండి. మాకు ఇప్పుడు పైడి చాలా రేటు పెరిగిపోయిందండి. నేను ఇచ్చే దత్తపది పదాలు బలము, చెలిమి, తలపు, కలిమి. బలము, చెలిమి, తలపు, కలిమి. భారతార్థంలో చంపకమాల ఛందస్సులు. అయ్యో మరొక మరి బలము, ఒకటి బలము, బలమా, బలము, చెలిమి, స్నేహం, చెలిమి, 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 బలము, చెలిమి, బలము, చెలిమి, తలపు, కలిమి. తలపు, కలిమి, కలిమి అంతే. భారతార్థంలో చంపకమాల. అలాగే బలము, చెలిమి, తలపు, కలిమి అంతే. భారతార్థంలో చెప్పాలి, అది కూడా చంపకుండా చంపకమాలలో చెప్పాలి. బలము, చెలిమి, కలిమి, తలపు. అదే అయ్యా, అడిగేవారికి చెప్పేవారు లోకువా అంటే ఏంటండి? ఇదే ఇంకెందుకేంటి ప్రత్యక్ష ప్రమాణం. అంటే మీరేమిటి ఆ పృచ్ఛకులను నిందిస్తూ ఉన్నారా ఏమిటి? ఆయన పాపం ఇప్పుడే ప్రశ్న అడిగి కూర్చున్నాడు. అడిగేవారికి చెప్పేవారు లోకం అని. బలము, చెలిమి, తలపు, కలిమి
భారతార్థంబున చెప్పవలయు. బలముఖ వృష్ణివీరులు, అది బలముఖ వృష్ణివీరులు సభాస్థలి అచ్చెరువొంద చూచుచున్. దత్తపదులు అలా విరగొడితే ఎంత అందంగా ఉంటుంది. బలముఖ వృష్ణివీరులు సభాస్థలి అచ్చెరువొంది చూడ, అచ్చెరువొంది చూడ. యాదవ వంశము, వృష్ణి వంశము, కుకురు వంశము, అంధక వంశము, భోజ వంశము, సాత్వత వంశము, దాశారహ వంశము అని యాదవుల్లో ఇన్ని శాఖలు ఉన్నాయి. ఈ శాఖల్లో వృష్ణి వంశం వాళ్ళేమో సిని అని ఉన్నాడు, సిని కొడుకేమో సత్యకుడు, సత్యకుడు కొడుకు సాత్యకి. కాబట్టి సాత్యకి వాళ్ళదంతా వృష్ణి వంశం, కృష్ణుడిది యదు వంశం, కంసుడిది భోజ వంశం. దాశారహ వంశంలో పుట్టినటువంటి వాడు దంతవక్తుడు అనేటటువంటి వాడు. శిశుపాలుడు కుకురు వంశంలో పుట్టాడు. అంధక వంశంలో పుట్టినటువంటి వాడు కొంతమంది, వాళ్ళల్లో వాళ్ళకి పడదు, కానీ కృష్ణుడు వచ్చాక అందరినీ కలిపాడు. అప్పటికి ఇప్పటికీ ఈ శాఖాభేదాలు ఇంకా ఐదారు గొడవ ఏ ముహూర్తంలో సృష్టించారో కానీ కొంపలు ముంచేస్తూ ఉంటాయి. అది అందులో ఈ వృష్ణి వంశస్థుల గురించి ఎత్తుకున్నాడు ఈయన. బలముఖ వృష్ణి వీరులు వాళ్ళు. బలముఖ వృష్ణివీరులు సభాస్థలి నచ్చెరువొంది చూడ. సభాస్థలంలో ఆశ్చర్యంతో చూస్తున్నారట. శంకలిమిడి, దంచేశాడండి. శంకలు ఇమిడి కలిమి అన్నమాట. శంకలిమిడి అన్యరాజులును. కలిమి ఎంత బాగా వచ్చిందో చూసారా, అసలు అలా ఉండాలి. శంకలిమిడి అన్యరాజులును. దీనికి ఖచ్చితంగా వెంటనే తప్పటి వాక్ కొట్టాలరా. కలిమిని శంకలు ఇమిడి, శంకలిమిడి అందులో ఉంది కలిమి. ఏం చప్పట్లో ఏటో అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. శంకలిమిడి అన్యరాజులును. కొట్టండి బాబు, పక్కన కూర్చున్న వాళ్ళైనా బాధ అన్నారు. చప్పగా ఉండేవే చప్పట్లు. ఆయనది కదా బాధనం. అంటే కొన్ని కొన్ని అంత అద్భుతంగా విరిచినప్పుడు ఉత్సాహాన్ని బాగా ప్రకటించాలి, మన ఆనందాన్ని ప్రకటించాలి. అంటే భక్తులు కూడా ఏమైపోయారంటే వీళ్ళు తాదాత్మ్యం చెందారు, తురీయ అవస్థకి వెళ్ళిపోయారు. శంకలిమిడి అన్యరాజులును క్ష్మాసుర వేషుని గాంచుచుండ. అది శ్మాసుర వేషుడు, భూసుర వేషంలో ఉన్నటువంటి వాడు చూస్తున్నారట. అయ్యా మీ కలిమి అయింది, అదేవిధంగా బలము అయింది. క్ష్మాసుర వేషుని, క్ష్మాసుర వేషుని గాంచుచుండ. బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి వాడిని చూస్తున్నారు. పాండవులు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కదా, ఆయన నన్నయ్య గారి ఆదిపురంలోకి వెళ్ళారు ఒకసారి. ఎందుకంటే ఈ పదాలు కొంచెం నన్నయ్యకి దగ్గరగా ఉంటాయి కనుక ఆ మాట అన్నాను. పాండవులని మొట్టమొదట శ్రీకృష్ణుడు చూసింది ద్రౌపది స్వయంవరంలో. అప్పటిదాకా కృష్ణుడు మాట వరసకు కూడా పాండవులు చూడలేదు. మత్తు వదలరా అనేది సినిమా పాట మాత్రమే. ఘంటసాల వారు అద్భుతంగా పాడారు, కానీ పాండవులకి ఆయనకి అంత పూర్వం ఏమీ లేదు. కేవలం బ్రాహ్మణ వేషంలో ఈ ఐదుగురు వెళ్ళారు. వెళ్ళగానే శ్రీకృష్ణుడు బలరాముడు చూశారు. కృష్ణుడు బలరాముడితో అంటాడనమాట, అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబుల పోలే బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులేవురు ఉన్నదూచి యాదవ వృషభుండు కృష్ణుడు ముదంబున వారి నెరింగి పార్థుడి యువతి పరిగ్రహించు ననియున్ తలచన్ మనంబులోపలన్నంటాడు. అంత పెద్ద ఘట్టం ఈ అద్భుతమైన దత్తపదిలోకి విడిచాడనమాట. పాండవులు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. ఆ ఉండడం ఎలా ఉంది, బూడిదలో ఉన్నటువంటి నిప్పు కణాల్లో ఉన్నారట. అంటే వేషం చూస్తే బ్రాహ్మణ వేషం, శౌర్యం చూస్తే క్షాత్ర శౌర్యం. అందువల్ల నివురు గప్పిన నిప్పు లేక నీరు గప్పిన నిప్పులా ఉన్నారు. అటువంటి వాళ్ళను కృష్ణుడు చూశాడు. అందుకని ఒక పక్కన వృష్ణి వీరులు అన్నాడు, ఇక్కడేమో వీళ్ళు భూసుర వేషంలో, క్ష్మాసుర వేషంలో ఉన్నారు. కొంచెం మనం దాని మీద దృష్టి పెడుతూ ఉంటే పురాణ అంశములు ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నాడో కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట. శ్రీ గంటేల జగదీష్ చంద్ర కుమార్ గారు. సభా సరస్వతి నమస్కారం, గురువు గారికి నమస్కారం, భరత్ శర్మకు అభినందనలు. నా అంశం వికసిత భారతాన్ని గురించి. స్వేచ్ఛా వృత్తంలో స్వచ్ఛ, స్వేచ్ఛ, ఇచ్ఛ, మత్స ఈ 4 పదాలు ఉపయోగించారు. స్వచ్ఛ, స్వేచ్ఛ, ఇచ్ఛ, మత్స. ఇచ్ఛ, మత్స. స్వేచ్ఛ అన్న ఇచ్ఛ అన్న ఒకటి అనుకోండి, కాకపోతే స్వ అనేది ఎక్కువ చేరింది అంతే తప్ప. చాలా బాగుంది, కూర్చోండి. దీని మీద స్వచ్ఛ భారత్ మీదేగా
వికసిత భారతం. బాగుందండి. స్వచ్ఛ స్వేచ్ఛ. ఇచ్ఛ మత్స. ఇచ్ఛ మత్స. అచ్చా చెప్పండి. అచ్చా అచ్చా అని ఒక పాట ఒకటి ఉంది. మొదటి గిచ్చుళ్ళు నిన్నే గిచ్చ. ఏమిటో భలే రాసి పారేసాడు ఆయన ఇష్టమవుతాడు వేడూరు సుందరమూర్తి. ఎన్ని చాలో బాగా చదువుకున్న వాళ్ళు ఏ పాట కావాలంటే ఎలా కావాలంటే అలా రాయగలుగుతారు. ఆయన ఒక కోణంలో అంత గొప్ప పండితుడు లేడు ఆయన. అప్పుడప్పుడు సరదా కోసం ఇలాంటి పాటలు రాస్తూ ఉంటాడు ఆయన. ఏది నీ పద నిర్వాణ రాజీవాలు అని రాయగలుగుతాడు. అలాగే మళ్ళీ అదే ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, వీళ్ళు ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వు వస్తావా అయినా కానీ రెడీ. ఇది పాటే. దానికి కూడా 10,000 ఇచ్చారు. ఇంత కష్టపడి రాసిన దానికి 10,000 ఇచ్చారు. కాబట్టి ఎలా రాసింది ఏమిటి అనుకున్నట్టు ఆయన. స్వచ్ఛం వై అవినీతి దూరమతియై. స్వచ్ఛం వై అవినీతి దూరమతి అయి. సర్వాగ్రపీఠంబుపై. వికసిత భారతం. స్వచ్ఛం వై అవినీతి దూరమతియై సర్వాగ్రపీఠంబుపై. సర్వజ్ఞపీఠము, సర్వాగ్రపీఠము ఇలాంటి పీఠాల మీద శంకరాచార్యులు వంటి మహానుభావులు కూర్చోబెట్టాలి. ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. ఏ పని స్వేచ్ఛాలంబిత. స్వేచ్ఛాలంబిత వృత్తి మోదితమునై. అద్భుతం అండి. ఇక్కడ నిజమైన కవిత్వం. స్వేచ్ఛాలంబిత వృత్తి మోదితమునై. అందువల్ల నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆ శబ్దం రాకుండా ఎలా వస్తుంది? స్వేచ్ఛాలంబిత వృత్తి మోదితమునై. స్వేచ్ఛాలంబిత వృత్తి మోదితమునై. విశ్వస్తుతాచార్యమై. స్వేచ్ఛాలంబిత వృత్తి మోదితమునై విశ్వస్తుతాచార్యమై. విశ్వగురు శ్రీ భువనగిరి పురుషోత్తం గారు. పురుషోత్తములు వారి పక్కనే ఉన్నారు. అయితే ఇంకే వాగ్దేవి స్వరూపమైన సభకు నమస్కారం. ఈ భాగ్యనగరంలో అనేక సాహితీ బంధువులను పరిచయం చేసిన అట్లాంటి అవకాశం కల్పించిన మర్మాముల సోదరులకు నమస్కరిస్తూ నా అంశం ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ 4 పదాలతో మానవ జాతి ఔన్నత్యాన్ని స్వేచ్ఛా చందంలో అందంగా అలంకరింపజేయండి. అలాగేనండి. ధర్మ, అర్థ, కామ, మోక్ష మానవ జాతి ఔన్నత్యం. అయ్యా ఈ మోక్షం ఎలా సిద్ధిస్తుంది అని. జంతువునాం నరజన్మ దుర్లభమత పుంస్తం తతో విప్రత అన్నారు. అందుకే మానవ జాతి ఔన్నత్యం గురించి. అంటే ఒక ఆయన ఏదో ఆ తర్కశాస్త్రంలో చదువుకున్న వాడికి నిశ్రేయసాది 16 ఇవి కనుక నేర్చుకుంటే నిశ్రేయసం వస్తుందని. ఒక ఆయన ఏమి లేదండి, ఈ మంత్రాన్ని 1,00,000 సార్లు చదివితే మోక్షం. ఏమక్కర్లేదు, మీకు మోక్షం కావాలంటే ఒకటే. ఈ పక్కనే మాకు శిష్యుడు ఉన్నాడు, వాడి చేతిలో కర్ర పెట్టాను, వచ్చిన వాడిని ఎత్తు మీద బుర్ర మీద కొట్టాడంటే కపాల మోక్షం దాని అంతా అదే అవుతుంది. ఇంక మళ్ళీ వేరే మోక్షం అక్కర్లేదు. కపాల మోక్షం. తార్కికుడు చెప్తున్నాడు ప్రమాణ ప్రమేయాది మొత్తం వాటిని కనుక తెలుసుకుంటే నిశ్రేయస అధిగమహ అని. ఈ నిశ్రేయసం ఎలా వస్తుందో ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయినారు. మీరేమన్నా చెప్తే. తన హిత ధర్మాచరణము. అది తన హిత ధర్మాచరణము. ధర్మ అయిపోయింది. ఇక రేపు సన్మాన సభలో ఎలాగో అర్థం ఇస్తారు. ఆయనకి ఇచ్చినప్పుడు ఆ చేతితోటి నాకు కూడా ఇవ్వకుండా ఉండరు.
తన హిత ధర్మాచరణము కొని తత్సంపాదితార్థకోశముగొని. దంచేసాడండి. అక్కడ వచ్చిందనమాట. అర్థకోశమే కావాలి మనకి. 2 అర్థాలు అర్థకోశములు అంటే అదనమాట. తన హిత ధర్మాచరణము కొని తత్సంపాదితార్థకోశముగొని. అక్కడి వరకు పెడదాం. బొర్రా కృష్ణమూర్తి గారు, శ్రీయుతులు బొర్రా కృష్ణమూర్తి గారు. శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారం. దత్తపదిలో నా పదాలు పాలు, పెరుగు, నేయి, నూనె. ఇవి స్వార్థ త్యాగంతో అర్థం కాకుండా పాలు, పెరుగు, నెయ్యి, నూనె ఈ 4 పదాలు తీసుకోవాలట. మళ్ళీ పాలు అవ్వకూడదట, పెరుగు అవ్వకూడదట, నూనె అవ్వకూడదట. భారతార్థంలో స్వేచ్ఛ. నేను భరతుడిని అందరూ భారతం అడుగుతున్నారేమో. అలాగే భారతం ఏమంటే భరతుడికి ఉన్న సుఖం ఏంటంటే భారతంలోనూ రామాయణంలోనూ ఉంటాడు. ఆయన లేని చోటు అంటూ ఉండదు. 6 పద్మములు ఉన్న చోట భరతుడు ఉండి తీరాలి. పాలు, పెరుగు, నెయ్యి, నూనె అంతే. వీటితో భారతార్థం. ఆమోదం అవ్వలేదు. ఆయన వదిలేశారు పాపం. నెయ్యి, పెరుగు అన్నీ ఇచ్చారు. కానీ ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతుడు ఎవడంటే వేళకి చక్కగా మేగడ పెరుగు తిని నెయ్యి అలా పోసుకుని హాయిగా తీపి తినగలిగిన వాడు అదృష్టవంతుడు తప్ప అవి తినలేక ఏడ్చేటటువంటి వాడు ఒక మనిషా అని పద్మపురాణంలో చెప్పారు. ఇందాకే ఓ శిష్యురాలు కర్నూలు నుంచి వెన్న తీసి కాచి మరీ నాతో పాటు కారులో పంపారు. అదే ఇందాక చూసుకున్నాను అనమాట. నెయ్యి ధర్మాకృతి గోపాలుడు. పాలు వచ్చే ధర్మాకృతి గోపాలుడు. ధర్మాకృతి గోపాలుడు. ధర్మాకృతి గోపాలుడు. ఏ దత్తపతి చూసినా ఒక అందం చూపిస్తూనే ఉన్నాడు. స్వార్థత్యాగం ఉన్న చోట అలాగే చేస్తున్నాడు ఆయన. ఎవరు వేసిన ప్రాస వారనుభవింపక ఏరికైనను తప్పదన్నా. ధర్మాకృతి గోపాలుడు. మరి వేసుకోవద్దు. మరి వెతుక్కుని మరి వేసుకుంటాడు. కర్మమ్ముల తల పెరుగును. అంతే. కర్మమ్ముల తలపు ఎరుగును. అద్భుతంగా ఉంది. పెరుగు కర్మమ్ముల తల పెరుగును. ధర్మాకృతి గోపాలుడు కర్మమ్ముల తల పెరుగును. తల బాగా పెరుగుతోందిలేండి. రోజు రోజుకి తల పెరుగుతోంది. అది ఇందాక చెప్తున్నాడు. ప్రతి పురాణము వింటున్నానండి గురువుగారి మధ్యన. అందులో పుచ్చే పొద్దున బ్రహ్మకథ అంతా శ్రద్ధగా విన్నట్ట. అదే ఇవాళ ఉపయోగపడిందండి అని ఇందాక వెళ్ళగానే చెబుతున్నాడు. అలా వినడం వల్ల ఎంతో లాభం. అది మంచి బుర్ర. ధర్మాకృతి గోపాలుడు కర్మమ్ముల తల పెరుగును జ్ఞానాకృతి అయి. దంచేసాడండి. జ్ఞానము కేవల విధిన జ్ఞానికి ఉపదేశ విధి ప్రకాశము చేయంగానది సకల ధరిత్రీ దానంబున కంటే అధిక మగు ఫలద మగున్ అంటాడు. అలాగా ఆ కాకి జ్ఞాకి ఎతుంది. తిక్కన గారి ప్రయోగం ఇది. జ్ఞానము కేవల విధి అజ్ఞానికి నొపదేశ విధి ప్రకాశము చేయం. ఆ యతి ఇక్కడ విశేష యతిని చూపించాడు. ధర్మాకృతి గోపాలుడు కర్మమ్ముల తల పెరుగును జ్ఞానాకృతి అయి. అది ఆ జ్ఞాకి కాకి జ్ఞాకి యతి. మీరు శాంతి పర్వం ఆనుశాసనిక పర్వం కనుక కంఠస్థం చేయగలిగితే ఎన్ని యతులు ఎన్ని ఛందస్సులు ఉంటాయో ఎన్ని ఆశ్చర్యాలు ఉంటాయో. అందులో అది శాంతి పర్వంలోది ఈ పద్యం. భీష్ముడు ధర్మరాజుతో అంటాడనమాట. జ్ఞానము కేవల విధి అజ్ఞానికి ఉపదేశ విధి ప్రకాశము చేయంగానది సకల ధరిత్రీ దానంబున కంటే అంటాడు.
బ్రహ్మాండమైన యతి, నచ్చినటువంటి యతి వేశావు. కాకపోతే నీవు యతీశ్వరుడు అవ్వకుండా గృహస్థాశ్రమంలో ప్రవేశించదవుగాక. ఎందుకంటే ఈ మధ్య నీతో సమస్య అయిపోయిందండి. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, ఏమండి మేము ఆశ్రమం కడుతున్నాం, చందా ఇవ్వమంటే చందా ఇవ్వబోయి ఏం ఆశ్రమం అంటే గృహస్థాశ్రమం అన్నాడు. శ్రీ ఎన్వి రఘువీర ప్రతాప్ ఇక్కడికి ఎన్వి వచ్చిందండి మాకు. అదే ఎన్వి ఇప్పటివరకు ఇంకా వీడు పెట్టలేదు అనుకున్నాను. ఎన్వి రఘువీర ప్రతాప్ గారు మీ దత్తపది. ఎన్వి అంటే నాన్ వైలెంట్, అర్థమైందా? నాన్ వైలెంట్ అని అర్థం. సభా సరస్వతికి నమస్సుమాంజలి. దత్తపదిలో నా పదాలు చెట్టు, గట్టు, పిట్ట, పుట్ట. అంతే. పిట్ట కొంచెం కోతకనం ఎలాగో. చెట్టు, గట్టు, పిట్ట, పుట్ట ఈ పదాలను ఉపయోగిస్తూ స్వేచ్ఛాతందంలో పర్యావరణ పరిరక్షణపై పద్యం చెప్పండి. ఎంత మంచివారండి, స్వేచ్ఛా ఛందస్సు ఇచ్చారానికి. నేను అటవీ శాఖ నుంచి వచ్చానండి, అందువల్లే చాలా బాగుంది. చెట్టు, గట్టు, పిట్ట, పుట్ట. పుట్ట పర్యావరణ పరిరక్షణ స్వేచ్ఛ ఇచ్చారు. బాగుందండి. పర్యావరణ పరిరక్షణ అంతే కదండి. అంతే. ఏ పుట్టలో ఏ ఉందో. చెట్టు, గట్టు, పుట్ట, పిట్ట. ఓన్లంటే పెట్ట పుట్టన్నా పుట్ట పెట్టన్నా పర్వాలేదు. గొప్ప పాట అండి. మర్చిపోయాను, లంకలో చెట్టు మన రోజుల్లో పాట, ఇప్పటిది కాదు, ఈ కాల పిల్లలకి గ్యారంటీగా ఆ చెట్టు నాతో పాటు ఎక్కితే ఈ జన్మలో మోక్షం వస్తుంది. లంకలో చెట్టు ఉందండి, కంపల్సరీగా ఆ చెట్టు కనుక ఎక్కితే మోక్షం అని ఒక శాస్త్రం ఉంది, ఒక స్థల పురాణం ప్రకారం. ఆ చెట్టు ఎక్కిస్తాను రేపు. ఏమైనా చెట్టు ఎక్కి కూర్చోడు, అవధానం చెయ్యి అంటే చెట్టు ఎక్కి కూర్చుంటానండు. చెట్టులే లేక, చెట్టులే లేక, చెట్టులే లేక ప్రాణి అంచెట్టులగును. అది దంచేసే ప్రాణి అంచు ఎట్టులగును. చెట్టులే లేక ప్రాణి అంచెట్టులగును. 2 చెట్లు వచ్చాయి, ఒక చెట్టు కాదు, 2 birds ఎట్ ఏ షాట్ అన్నారు. తీసుకున్నాం 2 చెట్లే పాపం. చెట్టులే లేక ప్రాణి అంచెట్టులగును. ఆయన కలక్కండి. అదే అసలు అసలు వాడు ఇప్పుడు మళ్ళీ కొత్త నేర్పలేదు బాబు వాళ్ళకి. చెట్టులే లేక ప్రాణి చెట్టులగును. తర్వాత పుట్ట అన్నారు కదా. పుట్ట, పిట్ట, గుట్ట, గట్టు, గట్టు, గట్టు ఉంది. ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. గట్టు, పుట్ట, పిట్ట ఇచ్చారు. ఆ 3 ఏది ముందు ఏది వెనక అనేది ఆయన ఇష్టం. ఆయన మీరు వదిలేయండి, ఆయన పద్యం ఆయన చెప్పనివ్వండి. ఏంటో చెవులు కొరుక్కుంటున్నారు వాళ్ళు. ఆయన పద్యం ఆయన చెప్పుకుంటారు, ఎవరు సాయం చేయకండి. పుట్టలే లేక